గాయస్ ఇవాళైతే మీకు ముంబైలో స్టూడెంట్ డైలీ రొటీన్ ఎట్లుంటుందో చూపించేస్తా. స్టూడెంట్ లైఫ్ అయితే ఎట్లా ఉంటుందో ముంబైలో మీకైతే ఒక అనుభవం వచ్చేస్తుంది. చూసేవారి గాయస్ రైల్వే స్టేషన్లో అయితే చూసుకోవచ్చు పబ్లిక్ అయితే ఎట్లుంటుందో. ఇప్పుడైతే ట్రైన్ వచ్చేసింది, మన ట్రైన్ అయితే ఎక్కేయాలా. బట్ ట్రైన్లో మాత్రం పబ్లిక్ మాత్రం వస్తున్నది. ఇప్పుడు తిప్పలు పడకుండా ఎక్కుతా. ఇప్పుడైతే దాదాపు అయితే రీచ్ అయిపోయినా. ట్రైన్లో వీడియో తీద్దాం అనుకున్నా బట్ తీయరాలి, మస్తు పబ్లిక్ ఉన్నది. ఇప్పుడైతే దాదర్ నుంచి అయితే మనము బ్యాండ్రాకి అయితే వెళ్ళాలా. బ్యాండ్రా కోసం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే పోవాలా. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే పోయినా. ఇప్పుడైతే చూసుకోవచ్చు పబ్లిక్ మినిమం ఉంటుంది. చూసిరా ఎట్లుంది పబ్లిక్, ఇట్లనే ఉంటుంది పబ్లిక్. ముంబైలో స్టూడెంట్ లైఫ్ నాది ఇది. ఇక నేనైతే ఒకట్లా తిప్పలు పడి డోర్ కాడ కొంచెం జాగా దొరికి అడ్జస్ట్ అయిపోయినా. గాయస్ బ్యాండ్రా స్టేషన్ అయితే రీచ్ అయిపోయినా. ఇప్పుడు ఇక కాలేజ్ సైడ్ అయితే వెళ్తున్నా. కాలేజ్కి అయితే వెళ్తున్నా, దారిలో అయితే ఉన్నా. మనమైతే కాలేజ్ రోడ్లో అయితే వెళ్తున్నాము. ఇదైతే బ్యాండ్రా మా కాలేజ్ దారి. ఫుడ్ పాయింట్స్ అయితే ఇక్కడ ఈ ఏరియాలో మస్తు ఉంటాయి, తినాలని ఉంటుంది. బట్ ఏంటంటే ఒక్కొక్క వడ కానీ బజ్జీ కానీ మ్యాక్సిమం ఎంత ఒక చిన్న చిన్న పునుగులుగా ఉంటాయి. బట్ దానికి మాత్రం ఆడు 30 రూపాయల ప్లేట్ అంటే 4 ఇస్తాడు. ఏం ఫైదాలే తిని కూడా. ఇక్కడ కొద్దిగా కడుపు నిండేదంటే అది ఒక వడ పావు ఉంటుంది, దాంతోనే కడుపు నిండుతుంది. ఇక్కడ దానిలో కనిపించేటి అన్ని టిఫిన్ సెంటర్లే. బట్ ఏంటంటే ఆడ చిన్న చిన్న ఉంటాయి, దానికి వాడు 30 రూపాయల ప్లేట్ అంటాడు. తీసుకొని ఫైదా లేదు, అందుకే సప్పులాగా ఒప్పుకోవాలా. ఏమైనా తినేడుతుంటే మన ఇంటికాడ పీజీలన్నా తినేసి రావాలా. దానిలో తినాలంటే అసలు కానిపని అది. ఇక్కడ ఒక దగ్గర ఒకటి బెనిఫిషియల్ ఏంటంటే ఒకటి ఉన్నది, ఇక్కడ ఒక చిన్న టెంట్ లెక్క కనిపిస్తుంది కదా మామ. దానికి చిన్న టెంట్ లెక్క కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే 50 రూపీస్కి మీల్ ఇస్తాడు. 50 రూపీస్కి దాంట్లో మీల్స్ ఇచ్చి ప్లస్ ఇంకా 5 పూరీలు ఇస్తాడు. పర్వాలేదు, పడుతుంటాయి 50 రూపాయలకి. ఏదైతే దారి ఈ బిల్డింగ్లో ఇట్లా ఫ్లాట్ తీసుకోవాలని కూడా చెప్పండి. జస్ట్ 2 BHK 3.5 CR. ఎక్కువ శాతం ఇక జాబ్కి వెళ్ళేటోళ్ళు ఎక్కువ ఉంటారు ఈ ఏరియాలో. బ్యాండ్రా అంటే ముంబైలో తెలియని లేడు. బ్యాండ్రా అంటే ఒక మెయిన్ సిటీ, రిచ్ ఏరియాను అది. కొద్దిగా డైలీ ఇక్కడ జాబ్స్కి వెళ్ళడం ఎక్కువనే ఉంటారు. గాయస్ ఇక్కడ ఫుడ్ అంటే నార్మల్గా ఉంటుంది. బట్ ఏంటంటే కొన్ని దగ్గర కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని దగ్గర కాస్ట్ మరియు 30 రూపాయలు లాస్ట్, అంతకంటే ఇక చీప్ దొరుకుతాయి. కొన్ని వడపావ్ అలా ఉంటాయి. బట్ ఇక మనకు తెలిసి మాత్రం ఇవి మస్తు చీప్. ఇక వడపావ్ ఇట్లా తినచ్చు. బట్ ఏంటంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇంటికాడ ఏదైనా ఒకటి తినేసండి. లేదంటే ఇక్కడ పీజీలో ఒక చిన్న కట్టెలు ఉంటుంది, కొనుక్కొని దాని లోపల ఏదైనా ఒకటి వేసుకొని తినేయండి. ఇక బయట తినడం అంటే మనకు కానిపండు, మన మిడిల్ క్లాస్లో. ఇక ఇప్పుడైతే కాలేజ్ రూట్లో ఉన్నా, కాలేజ్లో చూపించేస్తా, చూసేయండి. గాయస్ ఇంకో వే కూడా ఉంది. ఇక్కడ బస్సెస్ కూడా ఉన్నాయి, ఇక్కడ అవైలబుల్ AC బస్సెస్. వీటికి ఎక్కువ ఛార్జ్ లేదు, జస్ట్ 12 రూపీస్. ఐ థింక్ 10 కిలోమీటర్స్కి 12 రూపీస్ ఎంత ఉంది, నాకు కూడా తెలియదు. నేను ఇప్పటిదాకా ఎక్కలే బస్సు, ఎందుకంటే బస్సు మనకు పడదు కాబట్టి. మ్యాటర్ ఏంటంటే బస్సులో కూడా రావచ్చు కానీ బట్ ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది. ఇక్కడ ముంబైలో ట్రాఫిక్ ఇట్లాంటి తక్కువ కాదు, మినిమం ఉంటుంది. గాయస్ ఇది అదే మా కాలేజు, చూసుకోవచ్చు. బట్ అక్కడ సైడ్ వెళ్తే కాలేజ్ పేరు కూడా చూపిస్తుంది. గాయస్ మీకు ఇట్లా ముంబైలో వచ్చి ఎడ్యుకేషన్ చేయాలని ఉంటే, కొన్ని ఎంజాయ్ చేయాలన్నా చేయొచ్చు, అట్లనేం లేదు. మస్తు చీపే ముంబై. బట్ ఏంటంటే ఇక్కడ హౌస్ రెంట్స్ కానీ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఇక మీకు ఇట్లా అదృష్టం ఉంటే పీజీస్ కానీ తక్కువలో దొరికే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పీజీస్ ఎక్కువ అసలుకి ఫుడ్ అలౌడ్ అయితే, అంటే ఫుడ్ అనేది పెట్టరు. ఏ పీజీ కూడా పీజీస్ కానీ బాయ్స్ హాస్టల్ సైడ్ నాకు కూడా దొరకాలి. ఇక ఫుడ్ అయితే బయట డబ్బా పెట్టబడుతుంది కంపల్సరీ. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రాబ్లం, ఇది ఒకటే ఫుడ్ది బయట డబ్బా పెట్టబడుతుంది. అంటే ఉంటారు ఆ ఏరియాలో కొందరు ఆంటీలు ఉంటారు చేసేటోళ్ళు, అన్న కూడా అనేటోళ్ళు. అంటే వాళ్ళు 70 రూపీస్కి 5 చపాతీలు, కొద్ది రైస్, 2 కూరలు ఇస్తారు. నడిచిపోతాయి, అవి ఆరామ్సే అయిపోతాయి. ఇక ఒకవేళ మీకు ఇట్లా వచ్చి ముంబైలో ఎడ్యుకేషన్ కానీ ఉండాలని అనిపిస్తే ఉండొచ్చు. బట్ కొద్దిగా ఖర్చులు ఉంటాయి. ఏదైనా పార్ట్ టైం వర్క్ ఇంకుంటే ఈజీ అవుతుంది పని, మనకు అన్నీ ఈజీ అవుతాయి పార్ట్ టైం వర్క్ ఉంటే మాత్రం. ఓకే గాయస్, మీకు వీడియో నచ్చుంటే కింద ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ సైడ్కి వచ్చిన లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి.
మీకు ఇట్లా వీడియో కొద్దిగా మంచిగా టైంపాస్ ఎంటర్టైన్మెంట్ అయితేనే అలా అయిపోతుంది లేదంటే లేదు. ఓకే గైస్ బాయ్.